ఏంటి మావా అలా విచారంగా కూర్చున్నావు? మనసు బాగానేదిరా. ఏంటి ఏమైంది? నిన్న మందు కొట్టి వచ్చాను, మా గుంట నాన్నని కూడా చూడకుండా వాతలెట్టింది. ఇలా చూడు, మొత్తం ముండిగట్టంగా ఏంటి? అవునా? నేను అడుగుతానుండు. రాజేంద్ర, ఏంటి విషయం? కవిత, ఏం వండుతున్నావు? చేపల పులుసు. రే, నువ్వు ఇంటికెళ్ళు, మీ అమ్మ ఎతుకుతూ ఉంటుంది. కవిత, నీకోటి కొనిపెట్టాలి, నాతో వస్తావా? ఏంటి వాళ్ళ ప్రేమ పొంగుకొస్తోంది? కవిత, నీకు చైన్ తీసుకోవాలనుకుంటున్నాను. అంత డబ్బు ఎక్కడిది? ఒకే రోజు 4 వచ్చాయి కదా. ఛీ, ఆ శవాల మీద చిల్లర నాకొద్దు బాబు. నాకు చాలా పనుంది, చేపల పులుసు పెట్టాలి. ఇది కూడా ఓ పనేనా? అయ్య బాబోయ్, నా చేప. కవిత, వెళ్ళి కూర్చో. నిన్న అసలు ఇంట్లోకి రానిచ్చింది నువ్వేదో మంచోడు అని. ఈ పని చేయడం పద్ధతేనా? బయటుండు, నేను వచ్చేస్తా. చీరలో నువ్వు వద్దరిపోతున్నావు. చాలు చాలు. ఎక్కడికి ఏంటి? ఏం లేదు మావా, అమ్మకి నగలు కొనాలని కవితను తీసుకెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? మనకి తాకట్టేటివే తెలుసు, ఆడవాళ్ళకైతే బాగా తెలుస్తాయి. సర్లే కానీ తొందరగా వచ్చేయండి. సిట్టి చిలక వెళ్ళరా. బండి మీద కూకుని వెళ్ళకూడదు, అందరూ ఏటనుకుంటారు. జాగ్రత్త. అసలు ఈ బండితో మా అన్నయ్య ఎట్ట వేగుతున్నాడు? అయ్యో, దీనికి బదులు సైకిల్ మీద వచ్చి ఉండాల్సింది. ఎవరికి తెలుసు ఇది ఉన్నట్టుండి ఆగిపోతుందని. ₹3 ఏంటి ₹3? ఈ బండికి ₹3, ఆ బండికి ₹3. మరి దోచేస్తున్నారు. చెప్పించాలో డబుల్ ది. పెట్రోల్ నొక్కేరుగా. బండి నీదేనా? డౌటా? చాలా మంది కొట్టేసి సేఫ్టీ కోసం స్టాండ్ లో పెట్టేళ్తారా, అందుకే అడిగాను. ఎంతకీ నువ్వు పెట్రోల్ కొట్టించావు అది చెప్పు. Excuse me, Meenakshi temple which side? మీనాక్షి టెంపుల్. గో. గో. Okay. గో 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 గో. Okay, thank you very much. Thank you. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? మరి తెల్లలతో మాట్లాడాలి కదా, అందుకే నేర్చుకున్నాను. కవిత, నా మాట విని. ఏంటి రా చెప్తాను. లాక్కెళ్తున్నా? అడుగుతుంటే చెప్పవేంటి? కవిత కవిత కవిత, రా చెప్తాను, రా. ఏంటి గిల్టు నగలు కొనిపెట్టాలని చూస్తున్నావా? కవిత, ఇప్పుడు ఊళ్ళో అందరూ ఇవే వేసుకుంటున్నారు. తక్కువ డబ్బుకి ఎక్కువ నగలు వస్తాయి. 6 నెలలు అయ్యాక మార్చుకుందాంలే.
ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాకు. ఏ కవిత కవిత ఆగు.